హాయ్ గైస్, ఈ వీడియోలో ఫార్మసీ అండ్ ఫార్మడీ ఈ 2 కోర్సెస్ యొక్క డిఫరెన్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఫార్మసీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, ఫార్మడీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది. అంతకంటే ముందర మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఫార్మసీ అండ్ ఫార్మడీ ఈ 2 కోర్సెస్ యొక్క డిఫరెన్స్ అనేది నేను మీకు చెప్తాను. మనకి ఫార్మసీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, ఫార్మడీ తీసుకుంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది. ఈ 2 కోర్సెస్ డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు బైపీసీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎంసెట్ రాసిన తర్వాత మనకి వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ వైపు వెళ్ళాలా, లేదంటే ఫార్మడీ తీసుకోవాలా, అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలా, ఇవన్నీ చాలా డౌట్స్ అనేది మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ ఫార్మడీ తీసుకునే వాళ్ళకి ఫార్మసీ ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఫార్మడీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవి ఇప్పుడు చెప్తానమాట. ఇప్పుడు ఫార్మసీ వచ్చేప్పటికి మనకి 4 years డిగ్రీ. ఇక్కడ మనకి 4 yearsలో డిగ్రీ చేసిన తర్వాత మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అనే డిగ్రీ అనేది మనకి వస్తుంది. ఇక్కడ ఫార్మడీ వచ్చేప్పటికి 6 years కోర్స్ అనమాట. ఇక్కడ మనకి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది వస్తుంది ఈ 6 years అనేది కంప్లీట్ అయిన తర్వాత. ఇక్కడ మనకి ఫార్మసీ వచ్చేప్పటికి ఇక్కడ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే మనకి ఇక్కడ డ్రగ్స్ అనేది మనకి ఇక్కడ తయారు చేస్తారన్నమాట. అంటే డ్రగ్స్ అంటే మనకి సపోజ్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, సొల్యూషన్స్ కానీ, ఇవి మనం జనరల్గా మెడికల్ షాప్స్లో చూస్తూ ఉంటాం. ఇక న్యూగా ఒక డ్రగ్స్ అనేది తయారు చేయడాన్ని మనం ఇక్కడ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలోకి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఫార్మడీ వాళ్ళు ఏం చేస్తారంటే క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్తో ఎక్కువ డీల్ చేయాలి అండ్ పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలా ఇవన్నీ చేస్తారన్నమాట. క్లినికల్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ రిసెర్చ్ అంటే డ్రగ్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారన్నమాట. ఒక డ్రగ్స్ని ఎలా తయారు చేయాలి, ఇవి యొక్క డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఆ డ్రగ్ని అనేది తయారు చేస్తారన్నమాట. ఇక్కడ ఫార్మడీకి వచ్చేప్పటికి క్లినికల్ రిసెర్చ్ అంటే ఇక్కడ ఫార్మసీ వాళ్ళు తయారు చేసిన డ్రగ్ అనేది వీళ్ళు అక్కడ పేషెంట్స్కి అనేది ప్రొవైడ్ చేసే ముందు ఆ డ్రగ్ యొక్క కెపాసిటీస్, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇవన్నీ వాళ్ళ క్లినికల్ రీసెర్చ్లో వాళ్ళు చూస్తారన్నమాట. ఇక్కడ మనకి బీఫార్మసీ వాళ్ళు కూడా ఇక్కడ క్లినికల్ రీసెర్చ్లో వర్క్ చేయొచ్చు అనమాట. 2 కోర్సెస్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేయొచ్చు అంటే ఫార్మసీలో మనకి ఫార్మడీ అండ్ ఫార్మసీ ఈ 2 కోర్సెస్ వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు ఫార్మసీలో వర్క్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఫార్మసీ వచ్చేప్పటికి మనకి 4 years కదా. ఇంకోటి మనకి ఎంఫార్మసీ చేస్తే అప్పుడు మనకి బీఫార్మసీ యొక్క సర్టిఫికేట్ అనేది వాల్యూ పెరుగుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 4 years ప్లస్ ఇది ఒక 2 years, టోటల్ 6 years. అదే 6 years ఇక్కడ మనకి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది మనకి కంప్లీట్ అవుతుంది కోర్స్ అనేది. ఇంకోటి ఏంటంటే ఫార్మడీ వాళ్ళకి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఇక్కడ మనకి మన పేరు ముందుల డాక్టర్ అనేది మనకి ట్యాగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫార్మసీ ప్లస్ ఎంఫార్మసీ టోటల్ 6 years కంప్లీట్ చేసింది కదా. ఇక్కడ టోటల్ 6 yearsకి మనకి డాక్టర్ అనే ట్యాగ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్ అనేది ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ అనేది అబ్రాడ్లో ఇంకా హైయర్ స్టడీస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటే బీఫార్మసీ వాళ్ళకైతే అబ్రాడ్లో స్కోప్ అనేది లేదు. ఇక్కడ ఫార్మడీ వాళ్ళకి స్కోప్ అనేది అబ్రాడ్లో ఉంది. ఈవెన్ సపోజ్ మనకి యూఎస్, యూకే ఇలా వీటిలో మనకి వెళ్ళే ముందులో కొన్ని ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఫార్మడీ వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అబ్రాడ్లో. అంటే ఇక్కడ మనకి బీఫార్మసీ అండ్ ఫార్మడీలో ఎక్కువ గ్రోతింగ్ అనేది ఎట్లుంటుంది, ఫార్మడీలో మనకి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది బీఫార్మసీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అండ్ శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట బీఫార్మసీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. అంటే ఇక్కడ మనకి అలా అని చెప్పి బీఫార్మసీ అనేది తక్కువ కాదు. బీఫార్మసీ అనేది ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పాను కదా, ఒక డ్రగ్ అనేది ఇన్వైట్ చేయడానికి వాళ్ళు చాలా యొక్క రీసెర్చర్స్ అనేది వర్క్ చేస్తారనమాట. సో అక్కడ కూడా మనకి ఫ్యూచర్ అనేది బాగానే ఉంటుంది. అంటే కాకపోతే ఇక్కడ మనకి ఫార్మడీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బీఫార్మసీ వాళ్ళది కొంచెం గ్రోత్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కాలేజెస్లో మనకి కట్ ఆఫ్ చూసుకున్న ఫార్మడీ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఇస్తాడు. ఎప్పటి నుంచో మనకి ఫార్మడీ అనేది కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం పెంచడు, ఎక్కువగా మనకి కట్ ఆఫ్ అనేది కాన్స్టెంట్గా ఉంచుతారు. ఒకవేళ మీకు ఫార్మడీ కాలేజ్ అనేది కావాలంటే నేను టాప్ 20 కాలేజ్ అనేది ప్రీవియస్ వీడియోలో చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియో చెక్ చేస్తే మీకు 20 కాలేజ్ అనేది మీకు ఉంటాయన్నమాట. ఆ 20 కాలేజ్ అనేది మీరు వెబ్ ఆప్షన్స్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీకు డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుండే ఏ కోర్స్ అనేది తీసుకోవాలనేది ప్రిపేర్ చేసుకుంటే మీ ఫ్యూచర్ అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. మీ ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మీరు తీసుకుని ఇక్కడ స్టెప్ బట్టే డిసైడ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు తీసుకునే స్టెప్ అనేది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏది బెస్ట్ అంటే ఇక్కడ మీకున్న ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ రీసెర్చ్లో వర్క్ చేయాలనుకుంటే మీరు బీఫార్మసీ తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ రీసెర్చ్లో మీరు వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీరు హాస్పిటల్స్లో అండ్ డాక్టర్స్తో ఎక్కువ డీల్ చేయాలి, మీకు డాక్టర్ అనేది ట్యాగ్ కావాలనుకుంటే ఫార్మడీ కోర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బీఫార్మసీలో వచ్చేప్పటికి లాస్ట్ సెమ్లో మెయిన్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇస్తారనమాట. ఇక్కడ ఫార్మడీలో వచ్చేప్పటికి 5 years అనేది మన అకాడమిక్ అనేది కాలేజ్లో కంప్లీట్ చేయాలి, 1 year అనేది మనకి ఇంటర్న్షిప్
ఇంటర్న్షిప్ ఇస్తారు. అంటే హాస్పిటల్స్లో మనం వర్క్ చేయాలి. అక్కడ మనం డాక్టర్స్తో ఎక్కువ డీల్ చేయాలి అండ్ పేషెంట్స్తో ఎక్కువ మనం ఇంటరాక్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి ఫార్మ్ డి అనేది కోర్స్ అనేది అక్కడ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ కోర్సెస్ అనేది డిఫరెన్స్ అనేది ఎలా ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు 2 కోర్సెస్ మీరు ఒక దాంట్లో వర్క్ చేయాలనుకుంటే ఫార్మసీ అనేది ఇద్దరికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఫార్మసీలో వర్క్ చేయొచ్చు అండ్ ఫార్మ్ డి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి యొక్క డిఫరెన్సెస్ ఇవన్నమాట. సో మీరు తీసుకునే డెసిషన్ అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉండాలి. ఎయిదర్ మీరు రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటే ఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి, లేదు డాక్టర్ అనే ట్యాగ్ కావాలనుకుంటే మీరు ఫార్మ్ డి సెలెక్ట్ చేసుకోండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.